నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాములు స్వామి గారు. అయితే ఈ గురువు గారికి సంబంధించిన విషయం మనం ముఖ్యంగా చెప్పాలంటే కాలజ్ఞానానికి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు కావచ్చు, మనకున్న సందేహాల గురించి మనకి తెలియచేయడానికి మన ముందున్నారు. సో మన వీడియో స్టార్ట్ చేసి మనకున్న సందేహాలు మొత్తం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని గారు. గురుగారు, ముందుగా నేను ఏం అడగాలనుకుంటున్నానంటే కాలజ్ఞానానికి సంబంధించి చాలా వీడియోస్లో మేము చూసాము, మీరు చెప్తూ ఉన్నారు, మాకున్న సందేహాల గురించి కూడా మీరు చెప్తూ ఉన్నారండి. ముఖ్యంగా మన కాలజ్ఞానంలో కాశీ గురించి అసలు ఏముంది? తర్వాత చూసుకున్నట్లయితే కాశీ పట్టణానికి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారా? అంటే ముఖ్యంగా కేదార్నాథ్లో ఎప్పుడైనా వరదలకి ఈ విధంగా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మన కాలజ్ఞానంలో ఏముంది కాశీ పట్టణం గురించి? మంచి క్వశ్చన్ వేశారు. కాలజ్ఞానము వీర బ్రహ్మేంద్ర స్వామివారు రాసింది. వారు అవతార రూపులై వచ్చారు. ఎట్లా అంటే రాముని యొక్క అవతారము, శ్రీకృష్ణుని యొక్క అవతారం ఏ విధంగానో వీరు కూడా దత్తాత్రేయులై ఏ తల్లికి నేను పుట్టలేదు అని చెప్పి కూడా ఒక దగ్గర వ్రాసుకున్నారు. కాశీపట్టణము విశిష్టత చాలా ఉన్నది. వారు ఆ ప్రాంతంలోనే ఉద్భవమై ఒక పిల్లవాడుగా ఓ గోలో కూర్చొని 5 రోజుల్లో రూపం ధరించి కాలనేమిని అనేటటువంటి ఒక పుష్పక విమానం మీద అక్కడి నుంచి నందికొండకు రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. అత్రి మహర్షి వెంట రాగా నందికొండలు అంటే బెంగళూరు దగ్గర నందికొండలు, అక్కడ వీరభోజయాచారి వీరపాపమాంబ అనేటటువంటి దంపతులకు పిల్లలు లేరు. అత్రి మహర్షే అక్కడికి వచ్చి ఈ పిల్లవాడిని దత్తత ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది అని వారే చెప్పారు. అయితే వీరి యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది? ఉత్తర భారతదేశం, కాశీపట్టణం ఆ ప్రాంతంలో. వారు చెప్పుకున్నది ఏంది అంటే నాకు తల్లి లేదు, తండ్రి లేదు, నేనే ఒక గుహలో కూర్చొని 5 రోజులు జ్ఞాననిష్ఠలో కూర్చొని నేను పిల్లవాడిగా తయారయ్యాను, నన్ను చూసి మనువులంతా కూడా నీవే వీరభోగ వసంతరాయలువు అని పేరు పెట్టారు అని వారే చెప్పుకున్నారు. తర్వాత నందికొండలకు రావడం, అక్కడ పెరగడం, చదవకనే వేద మంత్రాలు చదవడం. ఆయన ఏ స్కూల్కి పోలేదే, పాఠశాలకు పోలేదు, తన అంతట తానే వేద మంత్రాలు చెప్పడం, జ్ఞాన సిద్ధి అంతా కూడా ఆ బాల్యంలోనే ఉన్నది. అక్కడి నుండి ఆ తల్లికి ఆ చిన్నప్పుడే విశ్వరూపాన్ని చూపించాడు. అసలుకి వారు పరిపూర్ణయాచారి ప్రకృతాంబ మా తల్లిదండ్రులు అని చెప్పి వారి యొక్క చరిత్రలో రాశారు. వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు? ప్రకృతే వారి యొక్క తల్లి, పరిపూర్ణమైనటువంటి భగవంతుడే వారి యొక్క తండ్రి. నేను ఏ తల్లికి పుట్టలేదు, నేను అయోనిజ సంభవుణ్ణి, ఏ తల్లికి పుట్టలేదు అని కాలజ్ఞానంలో వ్రాసింది. అట్లా ఆ విధంగా వచ్చి అప్పుడు ఎటువంటి సమయం 1617వ శతాబ్ది అంటే అది పూర్తి కూడా మ్లేచ్చుల యొక్క పాలన, అధర్మం, అన్యాయము. యజ్ఞం చేస్తే దాన్ని చెయ్యొద్దని చెప్పడం, భ్రమరాంబ యొక్క గుడి మూస్తే ఆ అమ్మకు కట్టినటువంటి బట్టలు చెదలు పట్టినాడు. పూజ చేయకుండా పనిచేసాడు. తిరుపతి వెంకన్న యొక్క గుడి కూడా మూతలు పట్టి పూర్తి కూడా హిందూ ధర్మం అనేది తొక్కబడ్డది. ధర్మం లోపించింది. యజ్ఞాలు యాగాలు చేయడమే ధర్మం. ధర్మం అనేది లోపించింది. జపం తపం ఏది లేదు. అటువంటి టైంలో భక్తుల్ని రక్షించడానికి అవతార రూపుడై వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ వచ్చి బనగానపల్లికి వచ్చి తపస్సు చేశాడు.
ఆయనకు ఎవరు చెప్పలేదు, ఇట్లా కూర్చో, ఇట్లా చెయ్యి, ఇట్లా తపస్సు చెయ్యి అని ఎవరు చెప్పలేదు. తపస్సు అనేది దైవిక శక్తి. కూర్చొని వారు తపస్సు చేస్తూ ఉంటే వారికి వినిపించినటువంటి నాదబ్రహ్మ వాక్కులే ఆయన వ్రాసిండు. అదే కాలజ్ఞానం, అదే కాలజ్ఞానం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? కాశీపట్టణం. ఆ ప్రాంతమే వారి యొక్క స్థితి, ఉత్తర భారతదేశమే. కాశీ ఎటువంటిది? కైలాస పర్వతం ఎటువంటిదో కాశీపట్టణం అటువంటిది. కైలాస పర్వతానికి ఎక్కలేరు, ఇప్పటిదాకా ఎక్కలేరు. శివుడే స్వయంగా అక్కడ తపస్సు చేస్తున్నాడు. పైకి పోవడానికి ఎవ్వరికీ ఇది లేదు. వయసు పెరుగుతుంది, గోర్లు పెరుగుతున్నవి. అది దివ్యమైనటువంటి పర్వతం. అది ఇప్పటి వరకు ఎవ్వరికీ అంతు చిక్కలేదు. ఇప్పటి వరకు కూడా ఈ కాశీపట్టణం యొక్క అంతు ఎవరికి చిక్కలేదు. అందరు చెప్తుంటారు, వాచ్యంగా చెప్తుంటారు, కానీ అంతు చిక్కలేదు. నేను గంగా నది పక్క కూర్చొని నా అనుభవం చెప్తున్నాను. ఇట్లా అక్కడ పడవలు అవన్నీ ఉన్నాయి. ఇట్లా నాకు వెంటనే ఒక 10 నిమిషాలలో ధ్యాన స్థితి కుదిరింది. అట్లాగే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ధ్యాన స్థితిలో కూర్చున్నాను. ఇదే పట్టణము ఆకాశంలో నాకు కనిపించింది. నా అనుభవం మీద చెప్తాను. ఈ కాశీ పట్టణమే నాకు ఆకాశంలో కనిపించింది. కాశీ నిజమైనటువంటి పట్టణం, కాశీ పట్టణం ఎక్కడ ఉందంటే ఆకాశంలో అని చెప్తావచ్చు. కాశీపట్టణం ఇక్కడ ఉంది. దానికి అధిపతి ఎవరు? విశ్వేశ్వరుడు, శివుడే దానికి అధిపతి. అక్కడ మరణించినటువంటి వాళ్లకు కైలాస ప్రాప్తి తథ్యం. ప్రతి జీవి కూడా ఉండదని కూడా అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన చెప్పాడు, ఎంత పాపాత్ముడైనా సరే కాశీలో మరణిస్తే వారి చెవులో తారక మంత్రం చెప్తాడట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఈమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఈ మంత్రాన్ని సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ మంత్రాన్ని ప్రతి మరణించినటువంటి ఆసన్నమైనటువంటి ఆ జీవి చెవిలో, ఎడమ చెవిలో చెబితే అతనికి ముక్తి కలుగుతున్నది అని శాస్త్రం చెప్తుంది. స్వయంగా తీసుకుపోతాడు. ఆ విధంగా శివుడు అక్కడ ఉన్నటువంటి జీవులకు అందరికీ కూడా ముక్తి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఉత్తమమైనటువంటి పట్టణం ఈ భూమి మీద ఎక్కడా లేదు. ఏ సునామీ కానీ ఏది కానీ దాన్ని తాకలేవు. తాకినా ఏమీ కాదు. అది దైవికమైనటువంటి భూమి. అందుకని అక్కడ బ్రతకటానికి, తపస్సు చేయటానికి వేలాది మంది పోయి అక్కడ తపస్సు చేస్తుంటారు. ఆ శివుని యొక్క స్థితి పూర్ణంగా అక్కడ ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్తుంటారు. ప్రతి ఒక్క జీవి బ్రతికి ఉన్నంత కాలంలో ఒక్కసారైనా కానీ కాశీ దర్శనం చేసుకోవాలి అని అంటారు. పాదయాత్రతోటి పోయేటటువంటి వాళ్ళు, ఇప్పుడు బస్సులు లేవు, విమానాలు లేవు, రైలు బండ్లు లేవు, ఏవి లేవు. పాదయాత్రతోటి పోయేటటువంటి వాళ్ళు అక్కడికి పోయి మరణిస్తే కైలాస ప్రాప్తి జరుగుద్ది అని ఒకటి మన యొక్క పురాణాలలో, శాస్త్రాల్లో అన్నిట్లలో కూడా వ్రాసి ఉన్నది. అటువంటి ఉత్తమమైనటువంటి భూమి కాశీ. ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు మహాత్ముడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అదే జ్ఞానం ఇక్కడ కలిగించాలి, దక్షిణ భారతదేశంలో కలిగించాలి. ఇక్కడ భక్తుల్ని ఉద్ధరణ చెయ్యాలి. ఏమి తెలియని మూడులం మనం. మాకేం ధ్యానం తెలియదు, యోగం తెలియదు, తపస్సు తెలియదు, ఎట్లా చెయ్యాలనో తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకి ఏం చెప్తారు? గురువులకే తెలియనప్పుడు పిల్లలకి ఎట్లా చెప్తారు? ఆ విధంగా వచ్చి మొత్తం కూడా హిందువుల యొక్క మత ధర్మాలన్నీ తొక్కబడినవి. అప్పుడు వారే స్వయంగా కడప నవాబుని, హైదరాబాదు నవాబుల్ని తన మహిమల చేత నీళ్లు పోసి దీపం పెట్టి మాంసం తీసుకొస్తే, ఆ బట్ట కప్పి మాంసం తీసుకొస్తే ఒక మాంసం దాన్ని పండ్లుగా మార్చి అట్లా వాళ్ళందరినీ తన శిష్యులుగా చేసుకున్నాడు. అంటే ఆ గురువు చెప్పినట్టుగా విన్నారు.
అప్పుడు హిందువుల్ని హింసించలేదు, జుట్టు పెంచుకుంటే కూడా జిజియా పన్ను వేశారు. ఎంత భయంకరంగా అటువంటి కాలాన్ని తొలగించడానికి వచ్చినటువంటి పరమాత్ముడు బ్రహ్మంగారు. వారికి శిష్యుడు సిద్ధయ్య. సిద్ధయ్య మరి కులమత భేదం లేకుండా బ్రహ్మంగారి యొక్క కాళ్ళు ఒత్తుతుంటే, నువ్వు ఎందుకు కాళ్ళు ఒత్తుతావు, ఆ బ్రహ్మం కాళ్ళు ఎందుకు ఒత్తుతావు అని చెప్పి కడప నవాబుకు ఫిర్యాదు చేస్తే పిలిపిస్తారు. నా గురువుని ఏమనొద్దు, నా ఇష్ట ప్రకారంగా పోయాను, నా గురువుని నిరూపించడానికి నేను చూపెడతానని చెప్పి నవాబుకు నమస్కారం చెయ్యడు. నా నమస్కారం చేస్తే నీ యొక్క తల 1000 ప్రక్కలైపోతుంది అని అంటే అంత మహిముందా, అయితే ఒక గుండు తీసుకురా అని చెప్పి అంటే రాతి గుండు తీసుకొస్తే, ఏ గురుదేవా నా అందులో నీ ఉంటే ఈ శక్తి ప్రదర్శించి ఆ గుండు 1000 ఉరక్కలైపోయేటట్టుగా చేయి తండ్రి అని చెప్పి నమస్కారం చేయగానే పాట పాడతారు. శిష్యుని లోపలే ఇంత శక్తి ఉంటే గురువు లోపలే ఎంత శక్తి ఉండాలి. అప్పుడు వాళ్ళందరూ దిగొచ్చారు, రథం పట్టారు, పాదాభివందనం చేశారు, అన్నీ చేశారు. అందరూ కూడా బ్రహ్మంగారంటే ఆ విధంగా శక్తిని తెలుసుకున్నారు. మరి కంది మల్లయ్య పెళ్ళిళ్ళు వచ్చిండు, ఆ నుంచి వెళ్ళి బనగాని పెళ్ళిలో కాలజ్ఞానం రాశాడు, అక్కడి నుంచి వెళ్ళి కంది మల్లయ్య పెళ్ళికి వచ్చి అక్కడ ఆ ప్రాంతంలో పూజలు చేస్తున్నారు. శూద్ర పూజలు పోయడం, ఊర దేవతలకు పూజలు చేయడం, బలివ్వడం, జంతువుల్ని బలివ్వడం వద్దు, పాపం అని చెప్పకుండా చెప్పాలి. ఎట్లా చేయాలి? అప్పుడు ఆ ఊరి పెద్దలు చందా ఇస్తా అమ్మ దగ్గరికి పోయి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఏ అమ్మ? పోలేరమ్మ. అక్కడ కూర్చున్నారు అందరూ చుట్ట తాగుతుంటారు. తాగేటప్పుడు నిప్పు లేదు. మీ దగ్గర నిప్పు ఉందా అంటే లేదు. అమ్మ పోలేరి నిప్పు తీసుకురా అనంగానే గుళ్ళో నుంచి ఒక చెట్టు ఉన్నది, గుడి లేదు అప్పుడు, మన్నమన్న కట్టిరు గుడి పోలేరమ్మకు. దాంట్లోకెళ్ళి గజ్జలు కట్టుకొని గలగల అనుకుంటా అమ్మ వస్తుంటే ఒక్కొక్కరి 1కి 2 పడుతుంటే అందరూ పారిపోయారు, గ్రామస్తులు అంతా కూడా. అప్పుడు కాళ్ళ మీద పడ్డారు. ఓహో, నువ్వు పిలిస్తేనే ఆ అమ్మ వచ్చినప్పుడు నువ్వెంత శక్తివంతుడు. అట్లా ఆ విధంగా గొప్ప శక్తి ఉన్నటువంటి మహాత్ముడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అట్లాగే సీసం కరిగించి తాగి ఏమి కాలేదు, బ్రహ్మరాక్షసికి మోక్షం వచ్చాడు. కక్కయ్య అనేటటువంటి ఒక అతను ఏం చేస్తాడంటే, బ్రహ్మంగారు చెప్తుంటే మన శరీరంలో అన్ని యోగ రహస్యాలు చెప్తుంటే, ఈ చక్రములో ఈ దేవత, ఈ చక్రములో ఈ దేవత అని చెప్తూ ఉంటే విని నేను చూస్తాను కత్తితోటి నరుకుతాడు తన భార్యని, ముత్తిని. అప్పుడు కళ్ళు దిగిపోయింది, తాగింది. అప్పుడు ఏడుస్తుంటాడు, బ్రహ్మయ్య ఈ విధంగా అయిపోయింది స్వామి, నువ్వే బ్రతికించంటే చనిపోయినటువంటి ఆ ముత్తిని బతికిస్తాడు. ఎంత శక్తి ఉండాలి. ఈ లోకంలో ఉండేటటువంటి అతనేనా వీరు? స్వయంగా దైవశక్తే కదా, అది పరమాత్ముడనే కదా. ఈ లోకంలో ఇటువంటి వాళ్ళు లేరు కదా. అటువంటి వారు రాసింది ఈ కాలజ్ఞానం అంటే మామూలు కాదు కదా, మామూలు విషయం కాదు. ఆ విధంగా చచ్చిపోయినటువంటి వాళ్ళని బతికించి, బతికినటువంటి వాళ్ళని కూడా చూద్దాం ఈయన దగ్గర శక్తి ఉందో లేదని చెప్పి దాని మీద పెడితే పోయిందంటే పోయింది కథ. ఆ విధంగా చేసినటువంటి మహాత్ముడు రాశాడు. ఏమని అంటే, కూర్చొని ధ్యానములో రామబ్రహ్మ నిర్గుణాకారం వీరబ్రహ్మార్క తేజసం నాదబ్రహ్మ ఇతి ప్రోక్తం నానా దేశాని లక్షణం. ఎక్కడెక్కడ ఏం జరిగేది నాదబ్రహ్మ చెవులో చెప్తుంటే, తపస్సులో చెప్తుంటే గురిజారి ముళ్ళు తీసుకొని వ్రాసినటువంటిది కాలజ్ఞానం. అసలు కాలజ్ఞానం అంటే ఏంది? ఇప్పుడు ఇది ఈ విధంగా జరుగుద్ది, ఇప్పుడు ఈ విధంగా జరుగుద్ది, ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా చెప్పుకుంటూ పోయిండు. ఎక్కడ? 11వ అధ్యాయం లోపట 1 నుంచి 11వ అధ్యాయం వరకేమో దైవ రహస్యాలు అన్నీ ఉన్నాయి. అది ఎవ్వరు ముట్టలేదు ఇప్పటిదాకా కూడా. భగవంతుని యొక్క పుట్టుక వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 5000 తర్వాత వస్తుంది. 1900 సంవత్సరాల వరకు 5000 అయింది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన కానించి 1901 వరకు 5000 కలియుగం అయిపోయింది.
ఆ లోపల జరిగింది. తర్వాత ఇది జరుగుద్ది అని చెప్పిండు. అంతకుముందు రాసిండు ఆయన. ఆ విధంగా రాసి పెట్టింది యథాతథంగా జరుగుతుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు. కాలజ్ఞానానికి సంబంధించి మాకున్న సందేహాల గురించి ఇంకా అంతకంటే ఎక్కువ తెలుసుకున్నాం అనమాట మీ ద్వారా మేము. ధన్యవాదాలండి. మంచి ధన్యవాదాలు తల్లి. లోక సమస్త సుఖినో భవంతు.